హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రేషునగి అఫీషియల్. ఈ రోజు అయితే దస్కాన్ అనమాట. అంటే మొహరంలో 10వ రోజు అని జరుపుకుంటారు. షరాగత్ అయితే ఇంకా 10వ రోజు తెల్లారుజామున చేస్తారు కాబట్టి ముందు రోజు అయితే సాయంత్రం అంటే నైట్ ఉంటుంది కదా, ఆ నైట్ అయితే ఇలా దేవుళ్ళు పడతారు. అలానే ఎవరెవరైతే మొక్కులు ఉంటాయో అవైతే చెల్లించుకుంటారు. ప్రసాదాలు తీసుకొస్తే ఇలా ఫాతిహా అయితే ఇచ్చుకుంటారు. ఇంకా లాస్ట్ డే అంటే ఏంటి అంటే దీని యొక్క ఇంపార్టెన్స్ ముందు వీడియోలో నేను చెప్పాను కదా, వీళ్ళు ఇస్లాం కోసం పోరాడి ప్రాణాలని త్యాగం చేస్తారు అనేసి. ఇలా లాస్ట్ డే అయితే వీళ్ళ ప్రాణాలని త్యాగం చేస్తారనమాట. ఇంకా అసలు ఈ మొహరం ఫెస్టివల్ అంటే మ్యాక్స్ అయితే మొత్తం కూడా ఊద్, సందల్, అలానే సబ్జా ఇవి లేనిదైతే ఫెస్టివలే జరగదు. అంటే ఏంటంటే సాంబ్రాణి, అలానే గంధం, సబ్జాకు అంటే తెలిసిందే మనందరికీ. ఇవైతే చాలా ఇంపార్టెంట్ అనమాట. ప్రతి దానికి చెప్పాను కదా, ఏ థింగ్ తీసుకున్నా కానీ ఊదైతే వేస్తారనేసి. అలానే ఎవరెవరైతే మొక్కులు ఉంటాయో అవన్నీ చెల్లించుకుంటారు. ఇవాళ లాస్ట్ రోజు కాబట్టి సాత్కాన్కి, నౌకాన్కి ఎవరైతే మొక్కులు చెల్లించుకొని వాళ్ళు ఉంటారు, అలానే ఒడి పట్టని వాళ్ళు ఉంటారు, వాళ్ళందరూ కూడా ఈ దస్కాన్కి అయితే వస్తారు. ఇలా మొక్కులు అయితే చెల్లించుకుంటారు. సేరాలను అయితే ఊరేగించుకుంటూ తీసుకొచ్చి గుండం చుట్టూ 3 సార్లు అయితే తిప్పి ఇలా ఊదైతే వేసి సాహెబులకి అయితే కట్టేస్తారు. తర్వాత ఇలా ముందు రోజు దేవుళ్ళు పడైతే ప్రతి ఒక్కరి కష్ట సుఖాలు అయితే చెప్తారు. మ్యాక్సిమం గాలి ధూళిని అయితే వదిలిస్తారు. అలానే ఇంకెవరైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, వాళ్ళ ఇంట్లో కష్టాలు ఉంటాయి, అవన్నీ అయితే చూపించుకుంటారు. సాత్కాన్కి, నౌఖాన్కి ఒడి పట్టని వాళ్ళు ఉంటారు కదా, కుదరని వాళ్ళైతే ఇలా దస్కాన్కి అయితే వచ్చేసి ఒడైతే పట్టుకుంటారు. అలానే ఇలాగా ఫుల్ హంగామా అయితే జరుగుతుంది. నైట్ అయితే ఇలా ముగిసిపోయింది. తర్వాత ఎర్లీ మార్నింగ్ అయితే షరాగత్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఎర్లీ మార్నింగే ఇంకా అందరూ కూడా దేవుళ్ళు పడేవాళ్ళు, అలానే భక్తులు చూసేవాళ్ళు అందరూ కూడా వచ్చేసారు. ఇంకా నిప్పులైతే నైట్ అయితే మంట పెడతారని చెప్పాను కదా, ఆ మంట అయితే ఇలా నిప్పు రవ్వలు అయిపోయాయి. ఇంకా ఈ నిప్పు రవ్వల్లో సవారీలు తీసుకొని తొక్కుతారు, తెలిసిందే మనకి. ఇంక ఇలా అయితే దేవుళ్ళు పడ్డారు. ఇంక నెక్స్ట్ ఏం జరుగుతుందో చూసేద్దాం, చలో.
ఇంక ఈ రోజైతే లాస్ట్ డే కాబట్టి మా దగ్గర ఎన్ని సవారీలు అయితే ఉన్నాయో అవన్నీ అయితే లెగుస్తాయి. నేను చెప్పాను కదా లాస్ట్ వీడియోలో 7 సవారీలు ఉన్నాయని. ఆ 7 సవారీలను అయితే లేపారనమాట ఈరోజు. ఇలా ఊరు మొత్తం పొలిమర్ల వరకు అయితే ఊరంతా ఊరేగిస్తారు.
అమ్మవారిని అయితే ఊరంతా తిప్పి అయితే గోదావరి దగ్గరికి అయితే తీసుకొచ్చారు. గోదావరి దగ్గర తీసుకొచ్చిన తర్వాత ఫాతిహా అయితే ఇస్తున్నారు. ఇంకా ఫాతిహా ఇచ్చిన తర్వాత ఏదైతే పానకం అంటారు కదా షర్బత్, దాన్ని అయితే అందరూ పంచుకొని అయితే తాగేస్తారు.
ఇంకా ఊరంతా అయితే సవారీలు అయితే తిరిగేసి వచ్చిన తర్వాత గుండం చుట్టూ ఇలా 3 సార్లు అయితే తిప్పి అయితే చౌడీలు అయితే పడుకోబెట్టేస్తారు. ఇంకా పడుకోబెట్టేసిన తర్వాత ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ వీడియోలో నేను అప్లోడ్ చేస్తా పార్ట్ 2. ఇదైతే పార్ట్ 1 అనమాట. అదైతే ఇంకా ట్విస్ట్ ఉంటుంది పార్ట్ 2. దీని తర్వాత ఏం జరుగుతుంది అనేది ఇక్కడ దాకా అయితే మీకు ప్రతి వీడియోలో చూపిస్తారు. పార్ట్ 2 అంటే దీని తర్వాత ఏం చేస్తారు అనేది మ్యాక్సిమం నేను చూసిన ప్రకారం అయితే ఎవరైతే అప్లోడ్ చేయలేదు. నేనైతే నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది కూడా అప్లోడ్ చేస్తాను మీ అందరికి తెలియడం కోసం. తర్వాత దస్కాన్ వీడియో కావాలి అని కొంతమంది అయితే కమెంట్ చేశారు. థ్యాంక్ యూ అండి కమెంట్ చేసినందుకు, మా వీడియోస్ ఫాలో అవుతున్నందుకు. తర్వాత మాకైతే కొన్ని సిచ్యువేషన్స్ వల్ల ఇలా అయితే లేట్ అయింది. అంటే వేరే ఫోన్స్లో అయితే తీశాను కొన్ని క్లిప్స్. అవన్నీ నా ఫోన్కి వచ్చి నేను ఎడిట్ చేసేసరికి టైం పట్టింది. ఇంకొంచెం బిజీ వల్ల అయితే కుదరలేదు. సారీ ఫర్ లేట్ అనమాట. తర్వాత మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. వీడియోస్ ఎలా ఉంటున్నాయి అనేది కూడా కమెంట్ చేయండి. మీరు కమెంట్ చేయడం వల్ల మా వీడియోస్ ఎలా ఉంటున్నాయి, మేమేమన్నా మార్చుకోవాలా లేదంటే ఇంకా ఏమైనా వీడియోస్ తీయాలా అన్న ఇంట్రెస్ట్ కూడా మాకు వస్తుంది మీ సపోర్ట్ వల్ల. తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంకా ఇలా అయితే పడుకోబెట్టేసిన తర్వాత నెక్స్ట్ ఏం జరుగుతుంది, తర్వాత మళ్ళీ ఇంకోసారి గోదావరికి అయితే వెళ్ళాల్సి వస్తుంది. ఎందుకు వెళ్తాం, ఎలా వెళ్తాము, ఏమేమి చేస్తాము అనేది అయితే నెక్స్ట్ వీడియోలో నేనైతే అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.